విశాఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ యోగా డే విజయవంతమైంది. ఇప్పటికే విశాఖలో నిర్వహించిన అనేక అంతర్జాతీయ వేడుకలు సైతం దిగ్విజయం కావడంతో ప్రపంచానికి ఇంటర్నేషనల్ ఈవెంట్ బెస్ట్ డెస్టినీగా వైజాగ్ పేరే వినిపిస్తోంది. విశాఖలో నిన్న నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవం అద్భుతంగా విజయవంతమైంది. ఒకేసారి 3 లక్షల కంటే ఎక్కువ మంది ఔత్సాహికులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఎంత భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలను సమన్వయం చేయడానికి వాడిన సాంకేతిక పరిజ్ఞానానికి మంచి ఆదరణ లభిస్తోంది. అధిక రద్దీ ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొబైల్ కనెక్టివిటీ డేటా సోర్స్ కోసం 40కి పైగా శాశ్వత మొబైల్ టవర్లను సర్వీస్ ప్రొవైడర్లు అందజేశారు. ప్రభుత్వ రంగ సంస్థ BSNL మరో అడుగు ముందుకేసి 5G సేవలు కలిగినటువంటి మొబైల్ డేటా టవర్లను ఏర్పాటు చేసింది. ప్రపంచ యోగా డే నిర్వహణతో నగరంలోని మొబైల్ వినియోగదారులకు ప్రత్యక్షంగా మేలు జరిగింది. విశాఖ కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి బీచ్ వరకు 23 కిలోమీటర్లు సముద్ర పొడవునా జరిగిన ఈ యోగా డే పర్యాటకులకు ఒక కొత్త ఆనందాన్ని ఇచ్చింది. పర్యాటకంగా పెట్టుబడిదారులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చేట్టుగా విశాఖ సమర్థతను ఈ వేడుక తెలియజేసింది. లక్షల మంది వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ వేడుకైనా నిర్వహించవచ్చనే ఒక గట్టి ఉదాహరణగా విశాఖ ఇంటర్నేషనల్ యోగా డే ఈవెంట్ చాటి చెప్పింది. వాహనాలు వచ్చినా ఏ చిన్న అపశృతి చోటు చేసుకు రక్షణ పరంగా ప్రధాని మోదీ, మరో 3 కేంద్ర మంత్రులు, 25 మంది ప్రపంచ రాయబారులు, రాష్ట్ర మంత్రులు, మరో 100 మంది VVIPలు వేడుకలో పాల్గొన్న ఏ విధమైన సెక్యూరిటీ ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. 25 కిలోమీటర్ల మేర బీచ్ రోడ్డు పొడవునా 1300కు పైగా సీసీ కెమెరాలు అమర్చడంతో రానున్న రోజుల్లో విశాఖలో శాంతి భద్రతలకు ఈ అధునాతన సీసీ కెమెరాలు భరోసానిస్తున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించడంతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. ప్రపంచ పటంలో విశాఖ ఖ్యాతి అంతర్జాతీయంగా మరోసారి మెరిసే విధంగా ఇంటర్నేషనల్ యోగా డే రుజువు చేసింది. పర్యాటకంగా, పారిశ్రామికంగా, IT పరంగా విశాఖపట్నంలో నూతన అధ్యయనానికి ప్రపంచ యోగా దినోత్సవం ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది. దేశంలో బెస్ట్ క్లీన్ సిటీగా నిలిచిన విశాఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సిటీగా కూడా నిలిచింది. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను విశాఖలో నిర్వహించాలనే తలంపుతో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ విశ్వసించడం, ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన లోకేష్తో పాటు మంత్రివర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విశాఖకు ఒక ప్రాముఖ్యం ఇచ్చినట్టు స్పష్టమైన సంకేతాన్ని చాటి చెప్పారు.